వాక్యంలోకి వెళదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. రైట్, వినండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కపెర్నహూము అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామములో ఒక ఇంట్లో ఆయన వాక్యం బోధిస్తున్నారు. యేసయ్య గురించి అప్పటికే ఆ ఊరంతా తెలుసు. ఎలా తెలుసు అంటే, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన జరిగించిన స్వస్థతలు, ఆయన చేసిన సూచక క్రియలు ఎంతో మంది చూశారు. పుట్టి కుంటివాడిని నడిపించడం, పుట్టి గుడ్డివాడికి చూపు కలగ చేయటం, మూగవాన్ని మాట్లాడించటం, నీళ్లను ద్రాక్షరసంగా చేయటం, ఇవన్నీ కూడా అనేక మందికి తెలిసిపోయాయి. కాబట్టి యేసు ప్రభుల వారి గురించి మారుమోగిపోతుంది. ఎక్కడికి వెళితే అక్కడికి జనం, ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా ప్రవాహం. ఆ మాదిరి కపెర్నహూముకు వస్తే ఆ ఊరు ఈ ఊరు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని భేదం లేకుండా యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని కలవాలి, యేసు ప్రభుతో మాట్లాడాలి, ప్రార్థన చేయించుకోవాలి, ఆయన మాటలు వినాలి అని ప్రజలు విస్తారంగా వచ్చారు. ఇల్లు నిండిపోయింది, వాకిలు నిండిపోయింది, వీధి కూడా నిండిపోయింది. అదే సమయంలో ఆ ఊరిలో చాలా సంవత్సరాలుగా మంచం పట్టేసిన ఒక వ్యక్తి పరుపుతో పాటే మంచంతో పాటే మోసుకుని రాబడుతున్నాడు. పక్షవాతం వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. కాళ్ళు చేతులు పని చేయట్లేదు. అంత పెద్ద వయస్కుడేం కాదు, మధ్య వయస్కుడు, 30-35 సంవత్సరాల వయసు కలిగిన అతడు పక్షవాతం వచ్చి మంచం పట్టేశాడు. యేసు ప్రభు ఆ ఊరు వచ్చారని విని అతనికో 4 స్నేహితులుంటే ఆ స్నేహితులు అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఇలా అని చెప్పి కాస్త బట్టలై మార్చి, ఆ దుప్పటై మార్చి అతన్ని మంచంతో పాటు ఎత్తుకుని యేసు ప్రభు ఎక్కడున్నారో అక్కడికి తీసుకొచ్చారు. తీరా యేసు ప్రభు చూపెడదాం, యేసు ప్రభుతో ప్రార్థన చేపిద్దాం, వీడి జీవితాన్ని బాగు చేద్దాం అనుకుని స్నేహితులు అనుకుంటే ఇక్కడ అసలు అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండా ఉంది. అయినా పాపం ఆ స్నేహితులు మంచాన్ని వదిలేసి పరుపుకి తాళ్లు కట్టేసి ఇల్లెక్కేసి, అది పెంకులో లేకపోతే ఇంకేదన్నా షెడ్డో తెలియదు, కొంచెం ఊడదీసి చిన్న కన్నం చేసి ఆ కన్నంలో నుంచి తాళ్లతో పరుపుతో జాగ్రత్తగా ఆ పక్షవాత రోగిని యేసు ప్రభు నిలబడ్డ దగ్గరలో దించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి స్నేహితులు కదా వాళ్ళు. మా స్నేహితుడు బాగుపడాలి, మా స్నేహితుడు మాకులాగా తిరగాలి, మా స్నేహితుడు మాకులాగా ఆనందించాలి, మా స్నేహితుడు భార్యతో పిల్లలతో
సంతోషంగా ఉండాలని కోరుకునే గొప్ప స్నేహితులండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో అటువంటి స్నేహితులు మనకున్నారా? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీకేదైనా దెబ్బ తగిలితే నవ్వుతున్నారు. నీకేదన్నా నష్టం కలిగితే అపహాస్యం చేస్తున్నారు. నీకేదైనా జరగరాని జరిగితే గుసగుసలాడుతున్నారు. అలాంటి వారితో స్నేహాలు. దేవునికి స్తోత్రం. నీవు రక్షణ పొందిన వ్యక్తివి, నీవొక ఆత్మీయుడవు. ఆత్మీయులైనటువంటి వారితో మాత్రమే నువ్వు స్నేహం చెయ్యాలి. హల్లెలూయా. ఆత్మీయులతో మాత్రం నువ్వు కలవాలి. ఆత్మీయులతో మాత్రమే నువ్వు సహవాసం పెట్టుకోవాలి. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో, ఆత్మీయులతోనే. మనం మంచి స్నేహితుల్ని కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఇక్కడ ఇతనుకున్న స్నేహితులు ఎంత మంచివారో చూడండి. ఆ రోజుల్లో నిజంగా అటువంటి మంచి మనుషులు ఉన్నారేమో. ఈ రోజుల్లో నాకు తెలిసి 99% అంత మంచి స్నేహితులు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్మోహమాటంగా చెప్తున్నాను, అంత మంచి స్నేహితులు లేరు. మంచం పట్టేసి మూలన పడిపోయినటువంటి అతన్ని వీళ్ళు శుభ్రం చేసి, బట్టలు మార్చి, దుప్పట్లు మార్చి, పరుపుతో పాటే మంచంతో పాటే ఎత్తుకుని వచ్చి, ఇంత జనప్రవాహంతో నిండిపోతే ఎంతమందిని బ్రతిమలాడారో, ఎంతమందిని రిక్వెస్ట్ చేశారో, ఎంతమంది కాళ్ళు అట్టుకున్నారు, చేతులు అట్టుకున్నారు. ఎవరు ఒప్పుకోలేదు. మేము జాగా ఇవ్వం, మేం ప్లేస్ ఇవ్వం, మేం దారి ఇవ్వం అన్నారు. సరే ఏదో చేద్దాం అనుకున్నాం, ఎవరు దారి ఇవ్వట్లేదు, మనం ఏం చేద్దాంరా, పదరా తీసుకెళ్ళిపోదాం అనుకోలా. ఇంటి వెనక్కెళ్ళి ఇద్దరు ఇల్లెక్కి కింద నుంచి ఇద్దరు అందిస్తే ఆ వ్యక్తిని పట్టుకుని మెల్లిగా ఆ ఇద్దరు కూడా ఎక్కి నలుగురు మెల్లిగా పైకప్పు వరకు తీసుకెళ్ళి పైకప్పు సందు చేసి, ఏమండి ఆ పట్లుంటే కోసి, ఇంకేదైనా అడ్డంకులుంటే తీసి, పగ్గాలతో జాగ్రత్తగా అతన్ని అక్కడికి దింపారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత మంచి స్నేహితులు. అటువంటి స్నేహితులు నీకు కావాలి. అటువంటి స్నేహితులు నీకు ఉండాలి. అటువంటి స్నేహితులతో నువ్వు కలిసి ఉండాలి. అప్పుడే నీ జీవితము బాగుపడుతుంది. నీవు అద్భుతాన్ని చూస్తావు, నీవు ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఎవరో చెప్పనా, నలుగురు స్నేహితులు నీకు కావాలంటే ఇప్పుడే దొరుకుతారు. ఆ నలుగురు స్నేహితుల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడే మీరు సంపాదించుకున్న నలుగురు స్నేహితుల్ని. మొదటి స్నేహితుడి పేరు ప్రార్థన. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ స్నేహితుడి పేరు వాక్యము. మూడవ స్నేహితుడి పేరు పరిశుద్ధాత్మ దేవుడు. నాలుగవ స్నేహితుడి పేరు విశ్వాసము. జాగ్రత్తగా వినాలి. అటువంటి స్నేహితులు ఇప్పుడు లేరండి మనకి. కానీ మహాదేవుడు అంతకంటే గొప్ప స్నేహితులను మనకు పరిచయం చేస్తున్నాడు ఈరోజు. అంతకంటే గొప్ప స్నేహితులు వీరు. అంతకంటే గొప్ప స్నేహితులు ఎవరో తెలుసా? ప్రార్థన అనే స్నేహితుడు. నీకున్నాడా? ప్రార్థిస్తున్నావా? ప్రార్థనా సమయాన్ని పాటిస్తున్నావా?
ప్రార్థనకు సమయాన్ని కేటాయిస్తున్నావా? ఆ ప్రార్థనే నీకు మంచి స్నేహితుడిగా ఉంటాడు. రెండవది, వాక్యం అనే స్నేహితుడు. అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాలు, మోడల్ గ్రంథాలు రకరకాల ప్రింట్లతో మనకు అందుబాటులోకి వచ్చాయి. బైబిల్ అంటే పుస్తకం కాదు, బైబిల్ అంటే దేవుడు, దేవుని స్వరం, దేవుని వాక్కు. హల్లెలూయా. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడటం కోసం తన ప్రణాళిక, తన ఉద్దేశము, తన చిత్తము తెలియచేయడం కోసం దేవుడు మనకు అందజేసిన అద్భుతమైనటువంటి స్నేహితుడండి వాక్యం. వాక్యం దగ్గరకు వస్తున్నారా? ప్రతిరోజు మీరు వాక్యాన్ని పట్టుకుంటున్నారా? వాక్యాన్ని తెరుస్తున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? రోజుకి 3 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. రోజుకి 5 గంటలు, 3 గంటలు, 4 గంటలు మొబైల్ చూస్తున్నారు. మొబైల్ చూసి 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 తలపోట్లు తెచ్చుకుంటున్నారు. మొబైల్ చూసి చూసి మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు. మొబైల్ చూసి చూసి లేనిపోని అనుమానాలు. మొబైల్ పట్టుకుని 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 లేనిపోని బలహీనతలు, వీక్నెస్లు. హల్లెలూయా. అస్తమాను మొబైల్ అంక చూడడం, అస్తమాను మొబైల్ అంక చూడడం, అస్తమాను మొబైల్ పట్టుకోవడం, అస్తమాను మొబైల్ చూడడమే, అస్తమాను మొబైల్ 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 మొబైల్. ఏం చేస్తుంది మొబైల్ నిన్ను? మొబైల్కి అసలు పేరు ఏంటంటే సెల్. సెల్ని తెలుగులో జైలు అంటారు. దేవునికి స్తోత్రం. సెల్ అనేది ఒక జైలు అయిపోయింది మనకి. దేవుడిచ్చిన జ్ఞానంతో ఏమండి సమాచారం తెలుసుకోవడానికి, మన వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అది మంచిది, దేవుడిచ్చిన జ్ఞానంతో తయారు చేయబడిందే. కానీ అంతకంటే గొప్పది, నీవు దాన్ని అన్ని గంటలు వాడుతున్నావు, అన్ని గంటలు పట్టుకొని అన్ని గంటలు చూస్తున్నావు. మరి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన స్నేహితుడిని, దేవుడు ప్రసాదించిన ఈ వాక్యాన్ని ఎంతసేపు పట్టుకుని, ఎంతసేపు చూసి, ఎంతసేపు చదువుతున్నావు? మన క్యాలెండర్లలో ఏమండి సంవత్సరానికి బైబిల్ పూర్తయిపోయేలాగా ఒక షెడ్యూల్ ఇచ్చాం. ప్రతిరోజు ఆ ప్రకారం చదివితే క్యాలెండర్ అయిపోయేలాగా, సంవత్సరం అయిపోయేలాగా ఒకసారి బైబిల్ పూర్తయిపోద్ది. ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాలు చదవటానికి గంటలు గంటలు పట్టదు. మీరు పావు గంట కేటాయిస్తే చాలు, 3 అధ్యాయాలు అయిపోతాయి. లేదా ఇంకా బాగా తక్కువ చదువుకున్న వాళ్ళు అయితే ఒక అర్ధగంట చాలండి. అర్ధగంట కూడా అవ్వదు, 3 అధ్యాయాలు. ఏమండి సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. వాక్యమైన దేవుణ్ణి చదవక, చూడక, పట్టుకొనక, తాకక ఏదేదో. దేవుడు మనకిచ్చిన రెండవ స్నేహితుడు ఎవరు అని అంటే వాక్యము. మూడవది, దేవుడు మనకు అనుగ్రహించిన స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుని కాలం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. మనందరి కోసం ఆయన మృతి నొందారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. తిరిగి లేచి 40 రోజుల వరకు కనపడ్డారు. కనపడి, నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను, నన్ను తాకొద్దు, నేను ఇప్పుడు మహిమా శరీరంతో ఉన్నాను, నన్ను ముట్టొద్దు మీరు, నేను తండ్రి దగ్గరకు వెళ్ళాలి. అయ్యా మీరు లేకపోతే ఎలాగా? మీరు ఉన్నప్పుడే ఇన్ని బాధలు పడ్డాం, మీరు లేకపోతే మమ్మల్ని బ్రతకనిస్తారా? మేము జీవించగలమా?
అంటే యేసయ్య అన్నారు, నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తా. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. భయపడొద్దు. నేను వెళితేనే గాని ఆయన రాడు మీ మధ్యకి. నేను వెళతాను అని చెప్పి అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమైపోయారు. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆఖరి రోజున, ఆ రోజు పెంతెకోస్తు అనే పండగ చేసుకునే రోజున మొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యోవేలు ప్రవక్త ద్వారా ఇచ్చిన ప్రవచనం నెరవేరింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో తీయక్కర్ల, అంత్యదినములలో నా ఆత్మను సర్వజనుల మీద నేను కొమ్మరిస్తాను. ఆత్మ అంటే గాలి అని ఆలోచించొద్దండి. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఉన్నారో, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి. ఆయన శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి. నీకు సహాయం చేయడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి దేవుని చేత నీ కోసం పంపబడిన ఒక మంచి స్నేహితుడు, ఒక గొప్ప స్నేహితుడు. నీకు ఆలోచన చెప్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. దేవునికి స్తోత్రం. 4వ స్నేహితుడు ఎవరంటే విశ్వాసము. నీ విశ్వాసం, నీ నమ్మకం. హల్లెలూయా. ఈ 4 స్నేహితులు మనకి కావాలి. ప్రార్థన అనే స్నేహితుడు, వాక్యం అనే స్నేహితుడు, పరిశుద్ధాత్ముడు అనే స్నేహితుడు, విశ్వాసము, నమ్మిక అనే స్నేహితుడిని నీవు కలిగి ఉండాలి. ఆ మంచి స్నేహితుల ద్వారా, ఏమండి, మంచం మీద పడ్డాడు, బయట ఏం జరుగుతుందో తెలియదు, పేపర్ తెలియదు, ఫోన్ లేదు అతనికి, ఏమండి, అతనికి ఏం తెలియదు. ఓ మూల కుక్కిని మంచంలో పడేసి ఉంచారు, కదలలేడు మెదలేడు కదా, అతడు మూలలో ఉన్నాడు. కానీ అతనుకున్న స్నేహితులు ఈ విషయాలు తెలుసుకుని అతని దగ్గరకు వచ్చి శుద్ధి చేసి, బట్టలు మార్చి, దుప్పట్లు మార్చి, మంచంతో పాటు ఎత్తుకుని తీసుకెళ్లిపోయారండి యేసయ్య దగ్గరికి. దేవునికి స్తోత్రం. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. అరే, నిన్నేదో చేద్దామనుకున్నాం, ఇలా ఉన్నాయి. నీ కర్మరా బాబు, మేము ఏదో చేద్దామనుకున్నాం కానీ నీకు ఏమీ కలిసి రాలేదురా, నీ కర్మ, నీ రాతి ఇంతే అని వెనక్కి తీసుకెళ్ళిపోలా. అంత గొప్ప స్నేహితులండి వాళ్ళు. వారు పంకం పట్టారు, ప్రభు దగ్గరికి చేర్చేశారు. దేవునికి స్తోత్రం. ఆ స్నేహితులను విడిచిపెట్టొద్దు నీవు. ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు మనకు తగులుతారండి. ఇస్తే దేవుడు అంటారు, ఇవ్వకపోతే దెయ్యం అంటారు. ఇచ్చింది మరలా తిరిగి ఇవ్వమంటే రాక్షస అంటారు మనల్ని. ఇచ్చినప్పుడు ఏమంటారు? దేవుడు అయ్యబాబు నువ్వా అంటారు. సీను గారు మొన్న ఇచ్చాను కదండి, కొంచెం చూడండి అంటే, ఏ పారిపోతామా, ఇస్తాం ఆగు అంటారు. ఓ 2 నెలలాగా మళ్ళా అడిగామనుకో, ఏంటే ఇస్తాం కంగారేంటి, ఇంకో 2 నెలలాగా మళ్ళీ అడిగామనుకో, ఏంటే దెయ్యంలా పట్టుకున్నావు. అప్పుడేమన్నాడు 6 మాసాల క్రితం, దేవుడు బాబు నువ్వు లేకపోతే నా కూతురు పెళ్ళు ఆగిపోదును అన్నాడు. 6 నెలలు అయ్యేసరికి దేవుడు దెయ్యమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో అటువంటి స్నేహితులు సంపాదించుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఈ స్నేహితులను సంపాదించుకుందాం. ప్రార్థన అనే స్నేహితుడు నీకున్నాడా? వాక్యం అనే స్నేహితునితో నీకు సంబంధం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు అనే స్నేహితుడు నీతో ఉన్నాడా? దేవుని మీద నమ్మిక, విశ్వాసము అనే స్నేహితుడు నీకున్నాడా? ఇంకా చూసుకోక్కర్లొద్దండి.
నీ జీవితం బాగుపడుతుంది. మీరు అద్భుతాలు చూస్తారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, జయ జీవితాన్ని అనుభవిస్తారు. చూసుకోండి, అక్కడ ఇంటికి వెళ్ళాక చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము ఆ 1 నుంచి 11 వచనాలకు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యేసయ్య స్టన్ అయిపోయాడండి. ఈ స్నేహితులు చేసిన పని చూసి స్టన్ అయిపోయాడు. అబ్బా, ఏం విశ్వాసం వెళ్ళది, ఏం పరిచర్య వీరిది, ఎంత త్యాగం వీరిది అని ప్రభువులు వారు స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి ఆ పరుపులో ఆ తాళ్లతో దింపబడిన వ్యక్తిని చూసి, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరుపెత్తుకుని పరుగెత్తు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నడవలేనోడు పరిగెత్తేశాడు. మంచం మీద పడి 5 ఏళ్ళు అయ్యాయో 10 ఏళ్ళు అయ్యాయో తెలియదు. అలాంటి వ్యక్తి నిలబడటమే కాదు, పరుపెత్తుకుని పరుగెత్తేసి గంతులేస్తూ దేవుని నామాన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా! ఎందుకు ఆ కార్యము జరిగింది అని అంటే, అతని పాపాలు క్షమించబడినందున. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 స్నేహితులు ఉన్నారు, అయినా స్వస్థత రావట్లేదు. ఈ 4 స్నేహితులతో ఉంటున్నాం ప్రతిరోజు, అయినా మేలు కలగట్లేదు. ఈ 4 స్నేహితులతో మనం కలిసే ఉంటున్నాం, అయినా ఒక కార్యము మనం పొందటం లేదు. కారణం ఏంటంటే, పాపం అడ్డుగా ఉందేమో. నీ పాపం కాకపోతే నీ తల్లిదండ్రుల పాపం, నీ తాత ముత్తాతల పాపం, నీ పితరులు చేసిన దోషాలు అడ్డుగా ఉన్నాయేమో. నీ పాపాలు క్షమించబడాలి. దేవునికి స్తోత్రం. నాకెందుకు స్వస్థత రావట్లేదు, నాకెందుకు ఆశీర్వాదం కలగట్లేదు, నేను ఎందుకు విడిపించబడట్లేదు, నా పట్ల ఎందుకు కార్యము ఆలస్యం అవుతుంది అని బాధపడుతున్న నా సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు స్వస్థత, మీకు విడుదల, ఆశీర్వాదం కలగాలి అని అంటే పాపములు క్షమించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పాపాలు ఒప్పుకోవాలి, కప్పుకోవద్దు, ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, తెగతెంపులు చేసుకోవాలి. ఏవండి, ఒప్పుకోవాలి, తెగతెంపు చేసేసుకోవాలి. ఇక దానికి నీకు సంబంధం లేదు. పాపం అది. పాము కంటే ప్రమాదం పాపం. దాన్ని వదలకపోతే అది నిన్ను కాటేస్తుంది. దానితో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే అది నిన్ను ఎప్పుడో కప్పుడు పడేస్తుంది. కనుక ఈరోజు నేను తెలియచేస్తున్నాను, మీకు స్వస్థత రావాలి, మీకు మేలు కలగాలి, మీరు అద్భుతం పొందుకోవాలి అని అంటే ఇంకా ఆలస్యం అవుతుందా? ఇంకా నెలలు సంవత్సరాలు జరుగుతూ ఇంకా ఆలస్యం అవుతా ఉందా? వాక్యం చెప్తుంది, పాపాలు క్షమించబడలేదేమో. ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పాపం జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. అద్భుతాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా! రెండవది, మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. బర్తిమయ అనేటువంటి
ఒట్టి గుడ్డోడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షాటన చేసుకుంటున్నాడండి. అతన్ని కొంతమంది వాడుకుంటున్నారు. అతనికి కావలసిన పొద్దుట టిఫిను, మధ్యాహ్నం ఒక ముద్ద భోజనం, రాత్రి ఒక ముద్ద భోజనం పెడుతున్నారు. పెట్టి ఆ రోడ్డు పక్కన పడేస్తున్నారు. చిరిగిపోయిన బట్టలేసి మాసిన గడ్డంతో, ఏమండి, చూస్తే కరుణ, చూస్తే జాలి, చూస్తే ప్రేమ పుట్టేలాగా అధ్వాన్నంగా తయారు చేసి రోడ్డు పక్కన పడేస్తున్నారు. దారంట వెళ్ళేవారు వచ్చేవారు చూసి, ఏమండి, 10, 20 దానం చేస్తున్నారు. అలా చాలా సంవత్సరాల బట్టి జరుగుతుంది. సాయంకాలం అయ్యేసరికి వచ్చిన డబ్బులన్నీ తీసుకోవడం, అతను మళ్ళా లోపలికి తీసుకెళ్ళిపోవడం, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ బయట పడేయడం, ఇదే. అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మార్గము గుండా వెళ్ళటం జరిగింది. నేను ఇందాకే చెప్పాను కదా, ఆయన గూర్చిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించినందున ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి జనం. కనుక ఆ దారంట ప్రభు వెళ్తుంటే ఆయన వెనకాల 100,000 మంది ప్రజలు ఆయన కోసం, ఆయన మాట కోసం, ఆయన ప్రార్థన కోసం, ఆయన హస్తం కోసం, ఏమండి, తరలి వెళ్తున్నారు. కళ్ళైతే లేవు కానీ చెవులున్నాయి. గమనించాడు, ఏంటి ఈ జనం, ఏంటి కోలాహలం, ఏంటి మంది, ఏం జరుగుతుంది? కళ్ళైతే లేవు కానీ చెవులు వినపడుతున్నాయిగా. గమనించాడు, మొత్తానికి ఎవరో ఈ మార్గం గుండా వెళ్తున్నారు అని తెలుసుకుని, అయ్యా, ఎవరు వెళ్తున్నారా ఈ దారంతా, ఎవరొచ్చారయ్యా ఈ ఊరికి అని ఈ భిక్షకుడు అడగడం ప్రారంభించాడు. అప్పుడు అడుక్కుని అతను ఏదన్నా క్వశ్చన్ వేసాడు అనుకో, ఏదన్నా అడ్రస్ అడిగాడు అనుకో, చెప్తామా అండి? 100కి 3 వంతులు చెప్పరు, పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. కారులో తెల్ల బట్టలు వేసుకుని, పెద్ద బైక్లో, ఏమండి, ఉంగరాలు, వాచీలు ఇవన్నీ పెట్టుకుని వచ్చి అడిగితే చెప్తారు అడ్రస్. కానీ ఒక కళ్ళు లేనోడు, కాళ్ళు లేనోడు, కథలు లేనోడు, మెదలు లేనోడు వచ్చి, అయ్యా ఏంటయ్యా, ఎవరు వెళ్తున్నారు ఏంటి అని అడిగితే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవట్లా. అయినా ఇతను అడగటం మానట్లా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతడు ప్రయత్నించడం మానట్లా. ప్రయత్నించడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడమే తప్పు.